క్రైస్తవుడంటే ఒక సంఘము, ఆయనకు ఒక కాపరి, ఆ సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆ సంఘంలో ఉన్న ఆచారాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి విశేషాలు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే రోగులు బాగైపోతారు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తారు. ఇది కాదు. సంఘంలోకి వెళ్ళిన ప్రతి బిడ్డ దయచేసి గమనించాలి. ఉద్యోగం లేని వారికి మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేది అంటే మీ కంపెనీలో చాలా మంది దేవుణ్ణి తెలియని వారు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఉద్యోగము? వాళ్ళు కష్టపడ్డారు, ఆ కాంపిటీషన్లో నిలబడ్డారు, నిలబడి విజయం సాధించారు. బాగా గమనించాల్సింది, ఈ లోక సంబంధమైన అవసరాల గురించి మనము ఆలోచించకూడదు. నేను ఇది వరకు లోకంలో పాపంతో జీవించాను. యేసు ప్రభుల వారు నన్ను ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచాడు.